ఏహే మామ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇక దెంగేద్దాం పా మామ ఈ లవడాల హాస్టల్ ఉండి గుద్దలకి ఇడ్చుకొచ్చినాం. ఇంటికి పోయి గుద్దాల దెంగి తినాలి. అవును మామ పా దెంగేద్దాం. అరే ఏడికి పోయినా మళ్ళీ సెమ్కి ఇక్కడికే రావాలి గారా. ఏహే ఈడో సులిగాడు. ఇప్పుడే ఎగ్జామ్స్ అయిపోయినా హ్యాపీగా ఉంటే అప్పుడే నెక్స్ట్ సెమ్ గురించి సొల్లి దెంగుతాడు. నేను అందుకే ఈయన గ్రూప్లోకి వెళ్ళి తీసి దెంగుదాం అన్నా మామ. నువ్వే వాడికి ఎవడున్నారు రాను ఉంచినావు. ఈడేమో మన గుద్ద కింద నిప్పులు పోతాడు. అరే సారీ రా. అలా కాదు మామ, ఇప్పుడు ఒక సెమ్ అయిపోయిందా? అవునరా. మరి ఇంటికి పోయి గుద్ద వాళ్ళు ఎంజాయ్ చేయక అచ్చ సెమ్ గురించి ఎందుకురా బాధ? అరే సారీ రా. నీ సారీ గుద్దల నీ గుద్దల ముడ్డ. ఓ రెడీగా పో. అరే ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు గేమ్ ఆడదాం రా. మామ నువ్వు ఆడేటప్పుడు నాకు చెప్పు మామ, ఇద్దరం కలిసి ఆడదాం. నువ్వు లేకుండా నేనెట్లా ఆడతాం మామ? ఏ మామా మామ ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ఈతకు కూడా పోదాం మామ. అరే నీకు ఈత రాదు గారా? మొడ్డ ఏం కాదు, సచ్చినా మంచిది దూకుడే. అంతే అంటవా? అంతే మామ, మన సెమ్ అయిపోయింది, మొత్తం అవ్వా ఉంటది. అరే మన సెమ్ అయిపోయింది రా, కాలేజ్ కాదు. మామ నిన్ను తిట్టడానికి బూతులు కూడా వస్తలేవు మామ. దెంగ నువ్వు వీడికెళ్ళి. అరే సారీ రా. అరే ఇక పోదాం పారా. పా మామ, ఇంటికాడ మా అయ్య వెయిటింగ్. గుంట మంచి పొంగు మీద ఉంది. A few moments later. మమ్మీ తలుపు తీ మమ్మీ, నీ ఏకైక వారసుడు వచ్చేసాడు. రారా గజ్జుకుక్కద్దా. ఏమే గా చెత్త బండోడు వచ్చినట్టున్నాడు, పోయి చెత్తేసి రాబు. ఏహే డాడీ, మొత్తం అవుతలేవుగా జోకుల మీద జోకులు. వీడు ఇప్పుడు ఎందుకు వచ్చిండు? అగో హాలిడేస్. అగో హాలిడేస్ ఇప్పుడు ఎందుకు ఇచ్చిర్రా? అదేం డాడీ, ఎగ్జామ్స్ అయిపోయినాయి. రిజల్ట్ ఎప్పుడు మరి? మమ్మీ నేను పోతానా మమ్మీ, బాయ్. అగో గా ఇంటికి వచ్చిన పోరని గవ్వేని అడిగేది. అసలుగా చూడు పోరడు ఎట్లా చిక్కిపోయిండు. అవును మమ్మీ, ఫుల్ చదువుడు అవుతుంది, తిండి కూడా ఎక్కుతలేదు. ఈ ప్రపంచంలో వాడు చిక్కిపోయినట్టు కనిపించేది నీ ఒక్కదానికి. పంది బలిసినట్టు బలిసిండు, ఆన్ని పట్టుకొని చిక్కిపోయిండు అంటాను. నా కర్మ. మీ డాడీ అంతేగాని నువ్వు పోయి ఫ్రెష్ అప్ అయి రాపోరా. మమ్మీ చికెన్ అండొచ్చుగానే. నువ్వైతే ముందు ఫ్రెష్ అప్ అయి రాపో, తీసుకొద్దు. ఈ ఏం పని రోజు దెంగి తినుకుంటా ఊర్ల పొంటి తిరుక్కుంటుండు. మమ్మీ డాడీ చూడే. నువ్వు ఓరా. మమ్మీ నేను వచ్చేసా. ఆహా బాగానే సంబరం అవుతుంది. రిజల్ట్ రాని నీ సంబరం మొత్తం తీరుస్తా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చీనీ అవ్వ జీవితం. నువ్వు ఆగు, పోరను పట్టుకో నువ్వు. ఊకే. అరే నువ్వు పోయి చికెన్ తీసుకొని రాపో. సరే మమ్మీ. మిగిలిన చిల్లర పట్టుకొని రా, అట్నుంచి ఆడే దెంకపోడు కాదు. అంటే నేను చిల్లరలు ఏరుకుంటాం లేక అనిపిస్తానా? ఏమే ఒక్కొక్కసారి నీ కొడుకు నిజాలే మాట్లాడతాడు. అవ్వ ఇంట్లో నా పరిస్థితి ఏందో నాకే అర్థం అవుతలేదు. హాయ్ అన్న. ఏం తమ్ముడు మస్తు హ్యాపీగా ఉన్నట్టున్నావు, ఏంది సంగతి? ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్న. అవునా, మరి రిజల్ట్ ఎప్పుడు తమ్ముడు? అన్న నువ్వు చికెన్ కొడితే కొట్టు, లేకుంటే మానే. రిజల్ట్ ఎప్పుడు మొడ్డ ఎప్పుడు అని సావదెంగకు. ఎలాగో దెంగేటియాగా అడుగుడు ఎందుకంటావా? అన్న నువ్వు ముందు చికెన్ కొట్టానా, నేను దెంగెత్తా. బాబు ఓ అర్ధ కిలో చికెన్ కొట్టు. సరే అంకుల్. అబ్బో పిల్లగా నువ్వెప్పుడు వచ్చినావు? ఈరోజు మార్నింగే వచ్చిన అంకుల్. అబ్బో ఇంగ్లీషు. చిన్నప్పుడు ఊర్ల పొంట తిరుగుతుంటే ఊరుకొని అవుతావు అనుకున్నా. పర్లేదు మంచిగానే డెవలప్ అయినావు. సరే కానీ ఎగ్జామ్స్ అయిపోయినాడు, రిజల్ట్ ఎప్పుడు? నా గుద్ద దెంగురు అంకుల్ చెప్పడాక. నా రిజల్ట్స్తో మీకేంది అంకుల్ నాకు అర్థం కాదు. ఎవడు చూడు రిజల్ట్ ఎప్పుడు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ రాకుండా ఎటన్నా దెంకపోతాయా? రాసిన నాకే అంత దూల లేదు, మీకెందుకు అంకుల్ అంత దూల? రిజల్ట్స్ ఇట్లా మంచిగా మీ బిడ్డని ఇస్తారేంది? హే చీచి నీలాంటి నా బిడ్డనా? మరి గుద్ద మూసుకొని దెంగేవ్రి. అద్దులే నేనే దెంగేస్తా. అన్న నా కిలో చికెన్ నాకు. మొడ్డల రిజల్ట్ అని సావ దెంగుతురు. మండుతున్నట్టుంది. ఆ బెండకాయలు, దొండకాయలు, సొరకాయలు, ఆ పాలకూర, గోంగూర, తోటకూరలో కూరగాయలు. అగో ఆంటీ నమస్తే. అగో పిల్లగా ఎప్పుడు వచ్చినావు? ఈరోజు పొద్దుగాలే వచ్చిన ఆంటీ. సరే ఏం కావాలో చెప్పు. మీరు ఏది ఇస్తే అదే ఆంటీ. మొన్ననే కొత్త చెప్పులు కొన్నా మరి. వద్దు కానీ చికెన్లోకి కొత్తిమీర నిమ్మకాయలు ఇవ్వండి ఆంటీ. పిల్లగా మొన్న ఎగ్జామ్స్ అయిపోయినా రిజల్ట్ ఎప్పుడు? ఆంటీ కొత్తిమీర వద్దు కానీ మీరే ఉంచుకోరి. అగో ఏమైంది పిల్లగా? మరి ఏందంటే రిజల్ట్ అని అందరు సావదెంగుతుర్రు. పేపర్ రాయడం వరకే నా పని. దిద్దుతాడు ఎప్పుడు దిద్దుతాడో నాకేం తెలుస్తుంది? అయ్యో ఏదో సరదాగా అడిగిన పిల్లగా. ఏం సరదా ఆంటీ, బయటికి రావాలంటే భయం అవుతుంది. ఎవ్వరు చూడు రిజల్ట్ అని దొబ్బుతూ. ఇప్పుడు రిజల్ట్ వచ్చి నేను ఫెయిల్ అయితే ఏంది? మహా అంటే మీ పక్కన ఇంకో కూరగాయలు బండి పెడతా. నువ్వు పాస్ అవుతావు పిల్లగా, నువ్వు మస్తు చదువుతావు. ఏడవకు. సరే ఆంటీ నేను పోయేస్తా. సరే పోగానే మళ్ళీ రాకు. ఈడు అన్నట్టు నిజంగానే ఫెయిల్ అవుతాడేంది? అమ్మో ఒకవేళ ఫెయిల్ అయితే నా బేరం పోతుంది. నా నుంచి అందరి పెద్దలకు ఒక విజ్ఞప్తి, దయచేసి మమ్మల్ని రిజల్ట్ అడిగి ఆగం దెంగకుర్రి. మేము ఎగ్జామ్సే ఎన్నో బాధల్లో రాస్తాం. అది మర్చిపోయేలోపే మీరు మొడ్డమైన కారం వేసినట్టు రిజల్ట్ అని సావదెంగుతుర్రు. సో నా నుంచి ఒకటే కోరిక, ఎగ్జామ్స్ అయిన తర్వాత మమ్మల్ని రిజల్ట్ అని మింగకుర్రి. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట కొట్టేయండి. బాయ్.